సాయంత్రం 5 గంటలు. కార్తీక్ ల్యాప్టాప్ ముందు కూర్చుని బోర్ కొట్టి, కాఫీ కప్పుతో బాల్కనీలోకి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఎదురింటి బాల్కనీ డోర్ తెరుచుకుంటుంది. శృతి తలస్నానం చేసి, జుట్టు ఆరబెట్టుకుంటూ బయటకు వస్తుంది. ఆమె తడి జుట్టు నుంచి పడే నీటి చుక్కలు కార్తీక్ను పడేస్తాయి. కార్తీక్ మనసులో అబ్బా! ప్రతిరోజూ చూసే ముఖమే, కాని ఈరోజు ఎందుకో గుండెల్లో గిలిగింతలు పెడుతోంది. శృతి కావాలనే కార్తీక్ వైపు చూసి నవ్వుతుంది. తన జుట్టును ఒక్కసారిగా వెనక్కి విదిల్చడంతో కొన్ని నీటి చుక్కలు గాల్లో ఎగిరి కార్తీక్ ఫేస్ మీద పడతాయి. శృతి సైగలతో, కొంటెగా ఏంటి అలా చూస్తున్నారు? కంటిపాప కూడా కదలడం లేదు. కార్తీక్ సైగలతోనే, నవ్వుతూ, చూసే వస్తువు అంత బాగుంటే కళ్ళు పక్కకి ఎలా వెళ్తాయి? శృతి సిగ్గుపడుతూ, పెదవుల మీద వేలు వేసి ఉష్ మెల్లగా, మా అమ్మ లోపలే ఉంది. కాసేపట్లో టెర్రస్ పైకి రా, బట్టలు ఆరబెట్టాలి. శృతి బకెట్తో బట్టలు పట్టుకుని పైకి వస్తుంది. కార్తీక్ అప్పటికే అక్కడ నిలబడి ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తుంటాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని కార్తీక్ ఆమె దగ్గరికి వెళ్తాడు. కార్తీక్ శృతి చేతిని పట్టుకుంటూ, ఎంతసేపు వెయిట్ చేయాలి శ్రూ? నీకోసం ఇక్కడ నా గుండె స్పీడ్ పెరిగిపోతోంది. శృతి చేతిని లాక్కోకుండా, అతని కళ్లల్లోకి చూస్తూ అవునా? ఎంత స్పీడో నేను చూడాలి. శృతి తన చేతిని కార్తీక్ గుండె మీద పెడుతుంది. ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. కార్తీక్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి తన వైపు తిప్పుకుంటాడు. కార్తీక్ ఇప్పుడు చెప్పు, ఎంత స్పీడో అర్థమైందా? శృతి కార్తీక్ షర్ట్ కాలర్ పట్టుకుని, వయ్యారంగా ఊహూ. ఇంకా అర్థం కాలేదు. కొంచెం దగ్గరగా వస్తే తెలుస్తుందేమో. కార్తీక్ ఆమె పెదవుల వైపు చూస్తూ, గొంతు తగ్గించి, ఇంతకంటే దగ్గరగా వస్తే నేను నన్ను కంట్రోల్ చేసుకోలేను శ్రూ. శృతి కార్తీక్ బుగ్గగిల్లుతూ, కంట్రోల్ చేసుకోమని ఎవరు చెప్పారు కార్తీ? ఇద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరవుతారు. కార్తీక్ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకోబోతుండగా, కింద నుంచి శృతి తల్లి పిలుపు వినబడుతుంది. శ్రూ, బట్టలు ఆరబెట్టడం అయిపోతే త్వరగా కిందకి రా. శృతి కార్తీక్ పెదవులపై తన వేలు పెట్టి, కన్ను కొడుతూ, రాత్రి 11 గంటలకి వాట్సాప్లో వీడియో కాల్ చెయ్, చూసుకుందాం.